హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసా. సోదర అంటూ ఆప్యాయతంగా మన ముందుకు రాబోతున్నారు. సో మన సంపూర్ణేష్ బాబు. సో అన్నతో అయితే సరదాగా కాసేపు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. అయ్యో పర్లేదు. నిజంగా టైటిల్ మాత్రం సూపర్ ఉంది. అవును, అంటే చాలామంది మీకు చెప్పే ఉంటారు, బట్ మన ఏపీ సైడ్ అందరికీ ఆ టైటిల్ అంటే ఒక సోదర భావమే. ఇంకా అవును. సో చాలా బాగుంది. అంటే టైటిల్ డిజైనింగ్ మీరేనా ఇంకెవరైనా? లేదండి, నేను డైరెక్ట్ అంటే స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి ఓకే. అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి ఒక కథ, దానికి ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకా సోదర అనేది మీరు అన్నట్టుగా ఎక్కడైనా సోదర ఎక్కడ అనేటువంటి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి. అంటే జనరల్గా చూసుకుంటానా, ఒక తల్లి కడుపు పుట్టకపోయినా సోదర అనే భావం వచ్చినప్పుడు అన్నదమ్ములు అనే ఫీలింగ్తో ఉంటారన్నమాట. సో అదొకటి. ఇంకా ట్రైలర్లో ఒకటి చూసి ఎవరైనా పుట్టినప్పుడు అమ్మ అంటారు, లేకపోతే నాన్న. సో అమ్మలో ఒక పదం, నాన్నలో ఒక పదం తీసుకొని అన్న అని వచ్చారనమాట. అవునండి. సో అక్కడ టైటిల్లోనే ఉన్నట్టే ఇది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అంటే మీకు ఎలా అనిపించింది ఆ చిన్న చిన్న సిమిలర్స్ చెప్తున్నప్పుడు, మీ స్టోరీ మొత్తం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు వెల్వేషన్స్, ఆ డైలాగ్స్, వాటి మీద ఫైట్స్, డాన్స్ మీద అప్పటిదాకా చేసాం మనం. అలా ఏది కాకుండా ఈసారి కథ మీద వెళ్ళాం. సూపర్. అంటే చాలా ఒక వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పాడు. మీరు చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి, కుటుంబ బాధ్యతలు తెలిసినటువంటి ఒక పెద్దన్న. తమ్ముడు ఏదో ఒక పల్లెటూరులో ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళి చదువుకొని ఏదో చేయాలనేటువంటిది వాడి థాట్. కానీ నీకు మాత్రం అమ్మ నాన్న, నువ్వు చేసే బిజినెస్ బాధ్యత, ఒక మంచి అమ్మాయిని, లేట్ అయిపోయింది, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక అందరూ ఊరిలో అందరితోటి నోట్లో నాలుకలాగా అందరితోటి ఉండేవాడు. రైడ్కి పెళ్ళి, మంచి అమ్మాయితో పెళ్ళి అవ్వాలని ఊరోళ్ళందరూ అనుకుంటారు. ఇలాంటి తిరిగి ఒక కథ. సూపర్. అంటే జనరల్గా ఈ రోజుల్లో ఎలా ఉందంటే 30 years వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు చాలామందికి. అంటే నీకు 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి అవ్వలేదు, అరే మనకు ఏజ్ అయిపోతుంది అనుకునే వాళ్ళందరికీ, అంటే మనం ఇంతకుముందు చూసుకుంటే పెళ్ళికాని ప్రసాద్ అనే ఒక సినిమాతో కొంచెం ఇంపాక్ట్ పెరిగింది. ఈ సోదర అనే ఒక సినిమాతో అలాంటి వాళ్ళకి ఒక మార్క్ క్రియేట్ అవుద్దా? అవుతుందండి, అవుతుంది. అంటే లేట్గా మ్యారేజెస్ అంటే ఇప్పుడు వాళ్ళని కూడా అనడం లేదు, తప్పట్టడం లేదు. జాబ్లని, చదువులని ఎక్కువ ఆ కెరీర్ మీద ఇంట్రెస్ట్ అక్కడే అయిపోతుంది. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బాబు మోహన్ గారు, అంటే మనం చిన్నప్పుడు ఆయన యాక్టింగ్ ఎన్నో కామెడీ సీన్స్ కావచ్చు ఎన్నో చూసాం. సో మళ్ళీ మీ సినిమాలో ఒక తండ్రి పాత్రలో నాకు చూస్తే ఆయనలో వేరియేషన్ చాలా కనిపించాయి. అంటే ఒకవైపు కామెడియన్గా ఉంటూ ఒక బాధ్యత గల తండ్రిగా వ్యవహరించడం అనేది ఉంది. సో చాలా బాగుంది. సో ఆయన్ని పిక్ చేసుకున్నారని మీకు చెప్పారా? ఈయన్ని పిక్ చేసుకున్నాం చెప్పారు నాకు. అది చెప్పినప్పుడు ఇట్లా తండ్రి బాబుమోహన్ గారు అండి అని చెప్పారు. నేను చాలా హ్యాపీ. మా గురువుగారు అంత పెద్ద సీనియర్ లెజెండ్ యాక్టర్తో అయ్యాడు. బట్ ఆయన మీరు అన్నట్టుగా, బట్ నేను కూడా ఆయన సినిమాలు ఎన్నో చూస్తూ పెరిగిన వాళ్ళం. తనతో షూటింగ్లో ఉన్నప్పుడు చాలా మార్పులు జరిగాయి. డైరెక్టర్ గారు, గురుగారు అందరూ కూర్చున్నప్పుడు, నాన్న ఇలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా తన సజెషన్ చాలా తీసుకున్నాడు. అంటే మనకు ఒక న్యాచురల్ కావాలి కాబట్టి తనతో వర్క్ చేయడం హ్యాపీ. చాలా డెవలప్మెంట్ జరిగింది. సో ఆయన సలహాలు అయితే చాలా సూపర్. అయితే మనకి మన సినిమాకి ఎటువైపు నుంచి చూసుకుంటే అన్ని పాజిటివ్లే క్రియేట్ అవుతుంది.